మాది డే 3 ప్లాన్ ఏంటిదంటే మణికరణ్ అండ్ కసోల్ అయితే పోతున్నాం. ఇక అక్కడ చూసుకొని డైరెక్ట్ ఆగ్రాకే పోతాం. ఆగ్రాలో తాజ్మహల్ చూసుకొని ఇంటికి. ఓకే, మేమైతే ఏజెంట్కి చెప్తే ఇగో ఒక డ్రైవర్ని అయితే పంపించిర్రు ఇక్కడ అంతా మనాలిలో తింపి చూపెట్టడానికి. ఈ డ్రైవర్ అయితే చాలా మంచోడు అన్న, మస్తు ఓపికవంతుడు. ఎక్కడ ఆపమన్నా కానీ అక్కడ ఆపి అన్నీ మళ్ళీ ఒకవేళ మాకు తెలియకున్నా కానీ ఇక్కడ చూస్తారా అని కూడా ఆపుతాడు. మళ్ళీ మంచి ఇక్కడ 2-3 ప్లేస్లు అనుకున్నాం, కాకపోతే ఎక్స్ట్రా కూడా ప్లేస్లు చెప్పిండు. అక్కడ కూడా తీసుకెళ్ళిపోయిండు లొకేషన్కి. అక్కడ కూడా వ్యూ మస్తు అనిపించింది. 3 days మాతోటే ట్రావెల్ చేసి ఇలాంటి ఓపికవంతులు ఉంటే ఎంతైనా తిరిగి రావచ్చు. ఓకే, మనం అయితే బయలుదేరదాం. ఎటు మణికరణ్. సే హాయ్ టు పీపుల్. ఎవ్రీబడీ హాయ్. ఒక రైస్ కుక్కర్ మాత్రం ఖచ్చితంగా పట్టుకొని రాదు. ఒక పచ్చడి డబ్బా కూడా. మేమైతే పచ్చడి డబ్బా తెచ్చుకుందాం అనుకున్నాం. నాకైతే మతికి లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళే పిచ్చిలు ఎత్తాంది తినడానికి. 4 రోజులు అవుతుంది రైస్ తినక. ఓకే, ఏదోటి తిని సర్దు పెట్టుకోవాలి. ఏమున్నాయట ఏందన్నట్టు? ఇక పిజ్జాలు ఉన్నాయి, మోమోస్ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. ఏ మోమోస్ వద్దు, ఏ మోమోస్ అయితే ఆ పిండిలో ఎల్లిపాయ కారం పెట్టిస్తారు అట్లున్నాయి నిజంగా. అమ్మో మోమోస్ దూరం. డబ్బలో టమాటా పచ్చి కూరలు వేసి ఇచ్చిండు. పచ్చి కూరగాయలు ఇవి తినాలి మనం. ఇంకా దీన్ని బర్గర్ అంటారు అట. ఎట్లా తింటామేమో. బర్గరేనా? వేరే తినాలి, వేరు వేరు కాదు. గచ్చి పచ్చు కనీసం పానీపూరి తిన్నా అయిపోయా. అమ్మ నేను తిన్నా పానీపూరి. మంచిదా? కొడుక ఒక్కదే పానీపూరి తిన్నా. అర్ధరాంత సపరేట్గా ఉన్నా. లాస్ట్కి ఒకటి ఇచ్చిండు. పీసుకుని తిరుగుతాను. పీసుకుని తీసి ఆయన ఎవరికి ఈడ గింతే ఉంటాయి. డబ్బా రొట్టెలు రేపు పారని పోతారు. ఆడ బువ్వ దొరకదు, గివ్వే దొరుకుతాయి. బియ్యం పట్టుకుపోతాం ఫ్లైట్ లా. బియ్యం ఖర్చులు ఎక్కువ అవుతాయి ఫ్లైట్ లా. ఒడగట్ల ఇంకా ఏం తిందో ఏమో ఏమర్థం అవుతుంది. మేమైతే ఏది పడితే అదే చంపుతాను. మనకి స్ట్రాంగ్ ఉంటాను. వాళ్ళు అందరినీ నీరు పడతారు. మనకు తెలిసిందే కదా. ఏడికి పోతే మనం బుడుగొంగ లెక్క ఏడ మునిగితే కానీ దుబాయ్లో ఉంటే మనది దుబాయ్ అవుతుంది. దుబాయ్ తింటే తింటాం. మన హైదరాబాద్లో ఉంటే మన హైదరాబాద్ అవుతుంది, హైదరాబాద్ తింటాం. మనం బొంబాయిలో ఉంటే బొంబాయి తింటే అయితే మనం ఉండాలి. ఇక మన వెనకడికి మన వాళ్ళు చెప్తారు దొరికింది బరకాలకైతే మీరు వ్యూ చూసి పోతా నింపుకోవాలి. ఇంత ఏం లేదు. షాయర్ అయితే పెద్ద లొటాకి నింపిస్తారు. లోటెడ్ షాయర్ తాగాలి, అయితే చూడాలి, కడుపు నింపుకోవాలి. ఇంత ఏం లేదు. ఓహో, కామెడీ చేస్తున్నావా? హ్యాండ్ బ్యాగ్ అటీరు నేను కొన్నది ఒకటి. ఏమైంది మీకు కూడా ఈ వెనకకి తిరుగురు. ఇక ఇట్లా పట్టుకొని ఉంటాం. ఇట్లా దోషులు పట్టుకున్నట్టు ఏంటిది అది? ఏం చెప్తారు? ఈ పిజ్జాలు బర్గర్లు తిన్నాను మనోళ్ళకు లోపుతుందట కడుపులా. సంచులు చూస్తారు కక్కడానికి. అన్న ఈయన కక్కత్తంది అంటాడు. ఇక నా మీద చెయ్యి పెడతాడు, ఈ ముఖం పెడతాడు. నాకేం చేస్తాడో నాకు అర్థమవుతుంది. ఇవన్నీ మామూలు కంట్రోల్.
చేస్తారు బీచ్ దగ్గర ఇక్కడ చేయాలి స్నానం ఈ నీటి పట్టారు అక్కడి ఇందులో ఫస్ట్ అయ్యవచ్చు అందుకే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లెక్క ఉంది అందులో స్నానాలు అయితే చేస్తారు మణికరణలో అంటే ఇది హాట్ మస్తు వీడు ఉంది బయట ఎంత చల్లగా ఉంది అంత వెచ్చ ఉంది సూపర్ అసలు బాగుంది ఇది చల్లగా ఇటు వెచ్చగా ఇటు చూడు అది చూడు ఇది శివ మందిర్ అన్నట్టు అసలు మస్తు ఉంది కదా ఇంతటితో మా మనాలి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది సరే మనాలికి బాయ్ చెప్పండి బాయ్ మనాలి అక్కడ ఏం చేస్తారంటే పాపం ఆయనకు తెలుగు రాకుండా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేపిస్తారు చేసిండా తర్వాత అన్సబ్స్క్రైబ్ చేస్తాడేమో మరి ఆయనకు తెలుగు అర్థం అవుతుంది మొత్తం రావణ తెలుసా రావణ గిరణ్ గొలకలు రాబోయే ఏంటిది అంతా ఏం పంట గోధుమలట ఇటు సైడ్ ఎక్కువ గోధుమలే పండిస్తారట మన సైడ్ ఎక్కువ మొత్తం పొలాలే ఉంటాయి కదా ఇటు మాత్రం ఎక్కడ చూసినా కానీ గోధుమలు పొటాటో అక్కడ పొటాటో కూడా అనిపించింది చెప్పిండు కదా ఇటు రొట్టెలు తిని బతుకుతారు కాబట్టి గోధుమలు మనం అన్నం తిని బతుకుతాం కాబట్టి వరి పండించుకుంటాం మేమైతే ఇప్పుడు ప్రేమ్ మందిర్కి అయితే వచ్చినాం వ్యూ అయితే చాలా బాగుంది అసలు ఇది ఎక్కడ చూడలేదు నేను టెంపుల్ మళ్ళీ నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుందట అసలు ఇక మార్నింగ్ చూసుకొని పోదామని వచ్చినాం నైట్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అని మార్నింగ్ వచ్చినాం సూపర్ ఉంది అసలు
పని చేస్తుంది దగ్గర ఫుల్ తిరగాలి. ఏమన్నా నువ్వు పెట్రోల్ పోతావా ఛార్జింగ్ అయితే ఎలక్ట్రికల్ బండ్లు ఆటోమే ఎలక్ట్రికల్ బండి 2 లక్షలు ఆటోలు లేవు. అసలు 2 కళ్ళు సరిపోతలేవు చూడడానికి. అయితే షాజహాన్ అయితే భలే కట్టిండు. దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ లో కూడా చదువుకున్నాం తాజ్ మహల్ గురించి. అసలు చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం చూస్తున్నాం కండ్ల నిండా. అంటే నాకు అది అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. ఇదంతా మా ఆయన వల్లనే. థ్యాంక్ యూ బావా. షాజహాన్ ఎట్లా కట్టిండు కానీ అప్పుడు ఎట్లా వాడేది చెప్తున్నా, దగ్గరకు వచ్చి చూసినాక ఇంత పెద్ద తాజ్ మహల్ 20 ఎకరాలలో ఇదంతా కట్టిరట. కానీ ఇప్పుడు ఇట్లా అంటే సాధ్యం కాదు. ఆ కాలంలో ఆ మార్బులు, ఈ ప్లేస్ మొత్తం ఆ కట్టడమే వేరు. అసలు ఇప్పుడు తాజ్ మహల్ దగ్గర ఉన్నాం, మస్తు అంటే మస్తు ఉంది. అసలు 2 కళ్ళు సరిపోతలేవు చూడడానికి. అయితే షాజహాన్ అయితే భలే కట్టిండు. దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ లో కూడా చదువుకున్నాం తాజ్ మహల్ గురించి. అసలు చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం చూస్తున్నాం కండ్ల నిండా. అంటే నాకు అది అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. ఇదంతా మా ఆయన వల్లనే. థ్యాంక్ యూ బావా. షాజహాన్ ఎట్లా కట్టిండు కానీ అప్పుడు ఎట్లా వాడేది చెప్తున్నా, దగ్గరకు వచ్చి చూసినాక ఇంత పెద్ద తాజ్ మహల్ 20 ఎకరాలలో ఇదంతా కట్టిరట. కానీ ఇప్పుడు ఇట్లా అంటే సాధ్యం కాదు. ఆ కాలంలో ఆ మార్బులు, ఈ ప్లేస్ మొత్తం ఆ కట్టడమే వేరు అసలు తెలుసా. దీనికోసం ఒక 20,000 మంది పని చేసిర్రట. 20,000 మంది ప్లేస్ ఉంటే 1000 ఏనుగులతోటి అవి మార్బల్స్ తెప్పించారు. రాజస్థాన్ నుంచి మార్బుల్ తెప్పించిందట ఈ కట్టడానికి. మళ్ళీ ఆ మార్బుల్ ఎక్కడ వాడొద్దని నిషేధం కూడా చేపించిందట షాజహాన్ తన వైఫ్ గుర్తుగా. ఇట్లా ఇంత పెద్ద తాజ్మహల్ అంటే మళ్ళా ఇది ఒక ప్రపంచంలోనే వింత, అంటే నిజంగా వింతనే అంతే. దీన్ని కట్టడానికి 22 ఏళ్ళు పట్టిందట. అంత మంచిగా ఉండదా? మస్తు గట్టిగా తాజ్మహల్ చూస్తానైతే నేను ఎప్పుడు అనుకోలేదు. వచ్చిన అంటే నేనే నమ్మలేకపోతున్నా. ఒక గ్రాఫిక్స్ లో పెట్టినట్టు అనిపిస్తుంది. అట్లా డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తాడు.
మన బస్సు ఇప్పుడు లేదే, మన బస్సు 5 ఇటుకున్నది. ఆయన బస్సు ముందున్నట్టుంది ఎగిరిత పడతాను. ఆగ్రా నుంచి డైరెక్ట్ అయితే ఎయిర్పోర్ట్కు వచ్చేసినాం. 6కి ఫ్లైట్ ఉంది. ఫ్లైట్లో జంపు మా ఇంటికి. ఈ ట్రైన్ జర్నీ పిజ్జాలు వేసింది ఇప్పటికీ. ఫ్లైట్ కూడా ఫస్ట్ టైం. ఓకే, బై బాయ్.